ఏమంటుర్రా పవన్ కళ్యాణ్ ని భాగ్యనగరంకి రానియరా? అరే మీకేమన్నా అర్హత ఉందారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడనికే? అరే నాకు తెలుసురా మీ కడుపు మంతా మొత్తము ఇట్లాంటి పచ్చడిని అడవులు ఆ నక్సల్ కుక్కలని సెంట్రల్ గవర్నమెంట్ చంపుతుంది కదా ఆపరేషన్ కగార్లో. మీ మంట నాకు అర్థమవుతుంది. బర్ణాలు పెట్టుకొని ఇంట్లో వండుకోండి కానీ ఈడికొచ్చి పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడిరనుకో మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మన సమాజంకి వీళ్ళే పెద్ద చీడ పురుగులు. ఇంకోటి, అరే మీరు ఎప్పుడైనా కొండగట్టుకు పోయిరారా? కొండగట్టుకు పోయిన ముఖాలేనా మీవి? 30 కోట్లు ఇచ్చిండు కొండగట్టుకి. నాకు ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మం గురించి హిందూయిజం గురించి కొట్లాడుతుండనే కదరా మీకు ఇంత ఉన్నది. అరే ఖబర్దార్ రా బిడ్డ. అరే మీరు జర్నలిజం పేరుతో రౌడీజం చేద్దాం అనుకుంటే మా హిందువులం కూడా మేము ఖాళీగా లేము. ఇదంతా వచ్చింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు వల్ల. అరే నువ్వు ఏం అనలిస్ట్ రా? నాకు అర్థం కాదు. ఎవరికి ప్రొఫెసర్? ఏం ప్రొఫెసర్వి నువ్వు? అరే ఖబర్దార్, పచ్చని హైదరాబాద్ లా మీరు చిచ్చు పెడదాం అనుకుంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ జోలికి వస్తానైతే హిందూ సమాజం అయితే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఇంకా హిందూయిజం గురించి మంచిగా మాట్లాడుతుండు. మా హిందువుల కోసం స్టాండ్ తీసుకొని పోరాడుతుండు. జై శ్రీరామ్, బోలో భారత్ మాతా.